ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాలు ఫ్యామిలీ మొత్తం చాలా సంతోషంగా నడుచుకుంటూ పండక్కి వాళ్ళ ఊరికి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న బాలు షీలా డార్లింగ్ అని చెప్పేసి తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి తనని ఎత్తుకొని గిరా గిరా తిప్పుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న వాళ్ళ నానమ్మ మాత్రం, ఏంట్రా ఇది, నన్ను ఎందుకురా ఈ వయసులో ఎలా తిప్పుతున్నావు? నన్ను తిప్పితే ఏమొస్తుంది? నీ భార్యని తిప్పితే ఏదైనా వస్తుంది కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న బాలు అయితే, అవునా మరి అయితే రా మీనా అని చెప్పేసి మీనాని ఎత్తుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న మీనా మాత్రం, ఆగండి ఆగండి ఆగండి, నన్ను అవసరం లేదు మీరు అని చెప్పేసి అంటూ ఉంటుంది. దగ్గరికి వెళ్ళి దాక్కొని ఉంటుంది. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న ప్రభావతి మాత్రం ఎప్పుడు వీడిని తట్టుకోలేను అని చెప్పేసి అనుకుంటూ వాళ్ళు వైపుకు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వాళ్ళ నాన్నమ్మ మాత్రం, పదండి ఇంట్లోకి అందరం వెళ్దాము అని చెప్పేసి తీసుకొని అందరిని వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రోహిణి మాత్రం వెనక్కి తప్పుకొని పక్కకు వెళ్ళి ఫోన్ చేస్తూ ఉంటుంది. అది గమనించిన బాలు మాత్రం, ఏంటి ఈ పార్లర్ అమ్మ పక్కకు వెళ్ళింది, ఎవరితో ఫోన్ మాట్లాడిందో వెళ్ళిందో, ఎవరితో ఏ రహస్యం మాట్లాడడానికి వెళ్ళిందో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పేసి అక్కడికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న రోహిణి మాత్రం, ఎక్కడ ఉన్నావు నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు క్యాబ్లో రా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న బాలు అయితే, ఏంటి ఎవరినో క్యాబ్లో రమ్మంటుంది, ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు, ఈ విషయం ఏంటో ఖచ్చితంగా తెలుసుకొని అయితే ఒకటి చెయ్యాలి అని చెప్పేసి అక్కడున్న రోహిణి వైపు అలా చూస్తూ ఉంటాడు.